మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొకరితో కలిసి టెలిపతి సాధన ఎలా చేయాలి, మనం ఒంటరిగా టెలిపతి సాధన ఎలా చేయాలి అన్నది తెలుసుకున్నాం కదా. అయితే ఈరోజు యోగ దృష్టి గురించి కొంచెం తెలుసుకుందాం. మనం యోగ దృష్టి అంటే థర్డ్ ఐ విజువలైజేషన్స్ అంతే కదా. సో మూడో కన్ను థర్డ్ ఐ ఎక్కడుంటుంది? రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేది మూడో కన్ను. సో ఈ మూడో కన్ను ఉన్న చోటికి ఈ యోగ దృష్టి తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఈ తరంగాల యొక్క ప్రకంపన ఫ్రీక్వెన్సీ వేగం కూడా టెలిపతి సంకేతాల కంటే డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఈ 2 కూడా వేర్వేరు ఫలితాలను ఇస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. టెలిపతి తరంగాలను మనం రేడియో వేవ్స్‌తో కంపేర్ చేస్తే, ఈ యోగ దృష్టి తరంగాలను బ్రహ్మాండమైన వర్ణ చిత్రాలతో కూడిన టెలివిజన్ ప్రసారాలతో మనం కంపేర్ చేయవచ్చనమాట. సో, యోగ దృష్టితో మనం చూడగలగాలంటే మనకు ఒక క్రిస్టల్, స్ఫటికమో లేక పారదర్శకంగా మెరుస్తూ ఉన్న మరే వస్తువో కావాల్సి ఉంటుందనమాట. అంటే ఒకే రాయి పొదిగిన ఒక డైమండ్ రింగ్ ఉన్నా కూడా సరిపోతుంది. మన వద్ద అలా డైమండ్ రింగ్ ఉంటే అది కూడా ఒక స్ఫటికం లాగానే పనిచేస్తూ ఉంటుందన్నమాట. పైగా దాన్ని మనం చేత్తో పట్టుకోవడం కూడా చాలా చాలా ఈజీ కదా. సో యోగ దృష్టి కోసం కూడా సుఖమైన భంగిమలో మనం కూర్చోవాల్సి ఉంటుంది. గదిలో కాంతి బాగా తక్కువగా ఉండాలి. యోగ దృష్టి కోసం మనం ఒక క్రిస్టల్ బాల్‌ని తీసుకుంటే బావుంటుంది. సో మనం గదిలో ఒక సాయంత్రం సుఖంగా కూర్చొని ఉండాలి. సో, ఈ యోగ దృష్టి సాధన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనమాట. గదిలో ఓ సాయంత్రం సుఖంగా కూర్చొని ఉన్నామనుకుందాం. సో, గదిలో దాదాపుగా చీకటే వ్యాపించి ఉంటుంది. మన ముందున్న ఈ క్రిస్టల్ బాల్ ఆకారం మాత్రం చూచాయిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, ఆ క్రిస్టల్ నుంచి మనకు ఏ చిన్న కాంతి కిరణము పరావర్తనం కనిపిస్తూ ఉండదు ఇనీషియల్‌గా. సో, అస్పష్టంగా కనిపించే ఆకారం తప్ప గదిలో ఇంకే వస్తువు మనకి కనిపించదు. సో, అలా మనం లైట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఆ క్రిస్టల్‌ని మనం మన చేతిలో ఉందని, అందులో మనకి ఏదైనా కనిపిస్తుంది అని మనకి ముందు ఒక విశ్వాసంలాగా ఉండాలి. సో, ఆ క్రిస్టల్‌లోకి చూస్తూ ఉండాలి. కానీ దేన్నో చూడటానికి మాత్రం మనం ట్రై చేయకూడదు. క్రిస్టల్‌లోకి చాలా దూరంలోకి చూస్తూ ఉండాలి. ఆ క్రిస్టల్ మన ముందు కొన్ని అంగుళాల దూరంలోనే ఉండొచ్చు. కానీ ఆ క్రిస్టల్ లోపలికి అనేక మైళ్ళ దూరంలోకి మనం చూస్తూ ఉండాలి. నెమ్మదిగా ఆ క్రిస్టల్‌లో మబ్బులాంటివి ఏర్పడడాన్ని మనం గుర్తించవచ్చు. ఈ తెల్లని మబ్బులు నెమ్మదిగా దట్టమై ఇదివరకు పారదర్శకంగా కనిపించిన స్ఫటికం బంతి పూర్తిగా అంటే క్రిస్టల్ బాల్ పూర్తిగా పాలతో నిండిపోతుంది. సో, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత ముఖ్యమైన ఈ సమయాన్ని మనం అస్సలు విస్మరించకూడదు. మన శరీరంలో ఏ కుదుపు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఆందోళన చెందకుండా ఉండాలి. చాలామంది ఇక్కడే త్రొట్టుపాటు పడిపోతారు. ఇక ఈ రెండవ అంకంలో ఈ తెల్లదనం మాయమైపోతుంది. ఓ తెర తొలగించబడినట్లుగా అంటే ఓ నాటక రంగం మన ముందుకి వచ్చి నిలబడుతుంది. మన స్ఫటికం పూర్తిగా మాయమైపోయి ఉంటుంది. అక్కడ కనిపించదు.
మనకక్కడ ఓ ప్రపంచం కనిపిస్తుంది. ఒలింపస్ పర్వతం కనిపిస్తున్న ఓ భూభాగంలా మనకు దృశ్యం కనిపించవచ్చు. ఎత్తు నుంచి కిందకు పడిపోతున్న భావన మనకు కలగవచ్చు. మనకు తెలియకుండానే మనం ముందుకు తూలవచ్చు. ఇలా తూలుపడే ప్రమాదంలో మనం చిక్కుకోకూడదు. మనకు కుదుపు రాగానే దృశ్యాలన్నీ ఎగిరిపోతాయి మరి. అంతటితో ఈ ప్రయత్నానికి శుభం పలికి మళ్ళీ ఇంకో రోజు సాయంత్రం ప్రయత్నించాల్సి వస్తుంది అలా కుదుపులొస్తే. సరే, మనకు ఈ త్రొట్టుపాటు, కుదుపు ఏది జరగలేదనుకోండి, అప్పుడు మనం వేగంగా కిందకి జారుతూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు కనిపించే ప్రపంచపు దృశ్యం క్రమంగా పెద్దదవుతూ వస్తూ ఉంటుంది. మన కళ్ళ ముందు పెద్ద పెద్ద ఖండాలు ఏర్పడి మాయమవుతూ ఉంటాయి. చివరికి ఓ ప్రదేశం మీదకి మనం వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతాము. చరిత్రలో ఓ ఘట్టం మనకు కనిపిస్తూ ఉండవచ్చు. కానీ మనమేం భయపడాల్సిన పని లేదు. ఆ ట్యాంక్ మనల్ని ఏమీ చెయ్యలేదు. మనలో నుంచి అది దూసుకుపోతుంది. మనకేమీ అనిపించదు. ఇంకొకరి కళ్ళల్లో నుంచి మనం చూస్తున్న దృశ్యాల్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. అత్యంత స్పష్టంగా కనిపించే దృశ్యాలకు భీతి చెంది ఉలిక్కి పడకుండా ఉండాలి. శబ్దాలేవి మనకు వినిపించవు, కానీ అన్ని మాటలు మనకు సులభంగానే అర్థమవుతూనే ఉంటాయి. యోగ దృష్టి ఈ విధంగానే ఉంటుంది. ఈ విద్య మనకు సిద్ధించడం ఈజీనే. మన విశ్వాసం తగినంతగా మనకున్నప్పుడే ఇది మనకి సిద్ధిస్తుంది. కొంతమందికి ఇలాంటి దృశ్యాలు కనిపించవు, కానీ జరుగుతున్న విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమైన వ్యక్తులకు వస్తూ ఉంటుంది. యోగ దృష్టికి తగిన స్వభావం ఈ వ్యక్తిలో నెలకొని ఉన్నప్పటికీ చేస్తున్న వ్యాపకాల వల్ల ఇట్లాంటి దృశ్యాలను చూసే శక్తి ఏర్పడదనమాట. సో ఆ వ్యక్తి తన సబ్కాన్షియస్ మైండ్ పొరల్లో ఇలాంటి దివ్య దృష్టి, యోగ దృష్టి అసంభవం అనే అభిప్రాయం అతని సబ్కాన్షియస్ మైండ్లో గాఢంగా పడిపోయి ఉండటం వల్ల నిజంగా కనిపించాల్సిన దృశ్యాలకు బదులుగా స్పష్టమైన అనుభూతులు కొన్ని ఆ వ్యక్తి తలలో ఎక్కడో కలుగుతూ ఉంటాయన్నమాట. సాధనతో మనం యోగ దృష్టిని ఈజీగా సాధించవచ్చు, విశ్వాసం ఉండాలి. అయితే చరిత్రలో ఏ సమయానికైనా మనం వెళ్ళి సాక్షాత్తుగా మన కళ్ళతో మనమే నేరుగా చరిత్రను దర్శించవచ్చు. చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్న అంశాలు కొన్ని ఈ సాక్షాత్ దర్శనం వల్ల అబద్ధాలని కూడా తెలుసుకుంటూ ఉంటాము. చరిత్ర పుస్తకంలో ఏ కాలంలో రాస్తారో అప్పటి రాజనీతికి అనుగుణంగానే ఈ చిత్రీకరణలు జరుగుతూ ఉంటాయి. యథార్థంలో కల్పన కలిసిపోతూ ఉంటుంది. హిట్లర్ యొక్క జర్మనీ, సోవియట్ రష్యాల చరిత్రల్ని ఇలాగే మనం యథార్థంగా గ్రహించవచ్చు. ఇప్పుడు మనం సైకోమెట్రీ దీని గురించి చూద్దాం. అయితే యోగ దృష్టి గురించి చక్కగా తెలుసుకున్నాం కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యోగ దృష్టి యొక్క సాధనను మీరు చక్కగా చేసుకోవచ్చు. అయితే సైకోమెట్రీ గురించి మరి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.